తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని సంకీర్తన మండలి సభ్యులు చెయ్యమ్మ, శోభ, ఉమా, ఉషారాణి అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, భారత్, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసిరెడ్డి, మున్నాథ్ రెడ్డి, కాస్ప పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండె చెంగారెడ్డి, శంభుల హరినాథ్, పొన్నాల జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యురెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ, మునికుమారి, సుశీల, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర రెడ్డి, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. భక్తులను రక్షింపరావో రామయ్య, గురించి ఆమె చెప్తుందంట. హలో హలో మంచి హలో 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 ఓం నమో వెంకటేశాయ. నా పేరు జయమ్మ. ఇది నగర సంకీర్తన కార్యక్రమం మనకు జనవరి ధనుర్మాసం నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ గోవిందరాజు స్వామి గుడి మాడవీధులలో జరుగుతుంది. ఇది గత 8 నెలల నుంచి జరుగుతుంది. గుండాల గోపీనాథ్ అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ నగర సంకీర్తనలో వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం జై శ్రీరామ్. నమో వెంకటేశాయ. నా పేరు శోభ, వైకుంఠపురము. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో నగర సంకీర్తన ప్రతి శనివారం జరుగుతుంది. కావున చుట్టుపక్కల ప్రజలందరూ ఈ నగర సంకీర్తనలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈ నగర సంకీర్తన గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ నగర సంకీర్తన వలన మనం ప్రకృతికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చి అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఉమా. నేను గత 6 నెలలుగా వస్తున్నాను. ఈ నగర సంకీర్తనలో పాల్గొన్న తర్వాత నాకు ఆరోగ్యం కూడా బాగుంది. అందరూ రావాలని కోరుకుంటున్నాను. మా వాళ్ళందరికీ చెప్పి నేను జయప్రదం చేస్తానని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నా పేరు ఉషారాణి. నగర సంకీర్తన బాగా ఉంది, బాగా జరుగుతుంది, హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చినందువల్ల మనశ్శాంతిగా ఉంది. ఓం నమో. ఈ గుండాల గోపినాథ్ ఆధ్వర్యంలో మేము నగర సంకీర్తన చేస్తున్నామండి. ప్రతి వారం, ప్రతి శనివారం 5 నుంచి 7 వరకు చేస్తున్నాము. అందరు రావాల్సిందిగా కోరుతున్నాము. భక్తి భావంతో అందరు పాల్గొనాలి. ఈ చేయటం వల్ల అందరి ఆరోగ్యాలు బాగున్నాయి. మా ఆరోగ్యం ఇంకా బాగుంది. కోలాటం వేయటం వల్ల ఇంకా ఆరోగ్యంగా ఉన్నాం. అందరూ వచ్చి పాల్గొనాలని. ఓం నమో వెంకటేశాయ. ఈ నగర సంకీర్తన ఎంతో పుణ్యం మనకి. ఈ వయసుకి నాకు ఈ భాగ్యం దక్కినందుకు నేను ఎంతో ఇదిగా పుణ్యం చేసుకున్నాను దీంట్లో పాల్గొనే దానికి. వీళ్ళే కాకుండా ఇంకా గ్రూపులుగా తయారై రాములవారి గుడి కానీ, తిరుతానూరు
కానీ శ్రీనివాస మంగాపురం కానీ అన్నీ పాల్గొనాలని మనకి భాగ్యం కల్పించినందుకు ఈ భజన బృందానికి నమస్తే. నగర సంకీర్తన అంటే భగవతి స్మరణ చేయడం మన అదృష్టంగా భావించాలి. ఇలాంటి కార్యక్రమాన్ని గుండాల గోపీనాథ్ గారు నిర్వహించడంలో చాలా గొప్ప భక్తి మనకు నిదర్శనం అవుతుంది. కాబట్టి ప్రతి భక్తుడు నగర సంకీర్తనలో పాల్గొని తిరుపతి పట్టణాన్ని పావనం చేయాలని అడుగడుగున శ్రీ వెంకటేశ్వర స్వామి నెలకొండను బట్టి తిరుమల కొండపైన అలాగే తిరుపతిలో అందరి నోటనందు శ్రీ వెంకటేశాయ అని మన మంత్రాన్ని చెప్పించవలసిందిగా కోరుతున్నాం. భక్తులందరూ ఈ నగర సంకీర్తనలో పాల్గొని ఆ భగవంతునికి ప్రముఖ పాత్ర కావాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. నగర సంకీర్తన వల్ల ప్రయోజనాలు మనకి భక్తి దొరికినట్టు, అదేవిధంగా ఇలా మనం ప్రతిరోజు మార్నింగ్ లేయడం వల్ల అయితే మీ బ్రహ్మముహూర్తం టైంలో లేయడం వల్ల కూడా చాలా శుభప్రదమని మన పెద్దవాళ్ళే చెప్పారు. మనకు వ్యాయామం చేసినట్టు కూడా జరుగుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచి జరుగుతుంది.